పార్వతీపురంలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన ఉందా, కావలసిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉందా, తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది ఉందా, ఒక్కొక్క కేంద్రంలో అది ఆరోగ్య మందిర్ నుంచి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి ప్రాథమిక వైద్యశాల, అదేవిధంగా సిఎస్సీలు, ఏరియా హాస్పిటల్, జిల్లా ఆసుపత్రుల్లో తగిన సంఖ్యలో మందుల సరఫరా జరుగుతోందా, ఇతరత్ర ఇబ్బందులేంటి, కొరతలేంటి, ఈ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు, నిరక్షరాస్యత ఎక్కువ కలిగిన పేదలు వస్తున్న సందర్భంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, కావాల్సిన వాటికి రెఫరెన్స్ కేజీఎస్ పంపుతున్నారా, బాలింతలకు కానీ పౌష్టికారం లేకుండా ఉన్న పిల్లలకు కానీ సరైన పౌష్టికారం అందించడం, పూర్తిగా పేదలు ఒక సంతృప్తికరంగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారా లేదా అనే విషయాల మీద ఇవాళ పర్యటన జరిగింది. పిఎస్సీని సందర్శించడం, సబ్ సెంటర్ని సందర్శించడం, ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ని, అదేవిధంగా పార్వతీపురం డిస్టిక్ హాస్పిటల్ కూడా రావడం జరిగింది. దీంట్లో జిల్లా కలెక్టర్ నుంచి గౌరవ శాసనసభ్యులు పార్వతీపురం విజయచంద్ర గారు, జగదీశ్వర్ గారు, జయకృష్ణ గారు, ఇతర మహామంత్రిత్వ శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులైన హరికిరణ్ కమిషనర్గా ఉంటున్న ప్రాథమిక వైద్యకి, సెకండరీ హెల్త్కి కమిషనర్గా ఉంటున్న హరికిరణ్ గారు, సిరి గారు కూడా రావడం జరిగింది. అంటే అధికార బృందం వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి వాటిని పరిష్కారం తక్షణమే పరిష్కారం చేయగలిగిన సమస్యలు ఏమిటి, మధ్యకాలిక పరిష్కారం చూపగలిగిన అంశాలు ఏంటి, అదేవిధంగా దీర్ఘకాలిక అంశాలు ఏమిటి అనే విషయం మీద సమీక్ష జరగడం జరిగింది. అంటే ఈ క్రమంలో వైద్య సిబ్బందిని నేను అభినందించాలి. ఎందుకంటే ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఈ భౌగోళిక పరిస్థితులను తట్టుకొని ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. వచ్చిన రోగులు కూడా సంతృప్తికరంగా వెనక్కి వెళ్ళొస్తున్న క్రమాన్ని కూడా చూస్తున్నాం. అయితే ఆ క్రమంలో అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. గ్రామాల నుంచి తీసుకురావడంలో ఫీడర్ అంబులెన్స్లు సరిగా పనిచేయని క్రమం, వాటిని ఇటీవలే రీఫర్బిష్ చేసి కొన్ని సంవత్సరాలుగా పనిచేయకపోతే రీఫర్బిష్ చేసి మళ్ళీ దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా స్పెషల్ అంబులెన్స్ల పరిస్థితి కూడా, అదేవిధంగా పేదలు, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా దురదృష్టకరంగా ప్రాణాలు కోల్పోతే ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్లడానికి మహాప్రస్థానం లాంటి అంబులెన్స్ లేకపోవడం, ఇటువంటి కొరతలను అనేక విషయాలుగా చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ చూసినా మౌలిక సదుపాయాల కల్పన తక్కువగా ఉంది. ఆసుపత్రిలో ఉదాహరణకి పార్వతీపురం ఆసుపత్రి చూస్తే 150 బెడ్లు అయితే దాదాపు 300 ఐపీ ప్రతిరోజు ఉంటుంది. అటువంటి పరిస్థితులు కూడా డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారు. అయితే నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు, కానీ గత 5 సంవత్సరాల్లో చాలా చోట్ల కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి సాలూరుని ఏరియా హాస్పిటల్ చేస్తే మౌలిక సదుపాయాల కల్పన ఇంకా జరగలేదు. ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు మౌలిక సదుపాయాల కల్పన జరిగేది, ఎప్పుడు ఆసుపత్రి మొదలయ్యేది, ఎప్పుడు వైద్య సహాయం అందేది? 4 సంవత్సరాల కాలం సరిపోలేదు. అదేవిధంగా కురుపాంలో కానీ, భద్రగిరిలో కానీ, సీతంపేటలో 100 పడకల ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి అయితే వచ్చింది. కావాల్సిన తగిన సంఖ్యలో సిబ్బంది కూడా వచ్చింది. కానీ మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల అక్కడ సిబ్బంది ఖాళీగా కూర్చునే పరిస్థితి. కానీ పార్వతీపురంలో మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల సిబ్బంది తక్కువ కొరత ఉన్న పరిస్థితి. అంటే ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. వీటిని అన్నింటినీ సరిచేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తగినంత త్వరలో మౌలిక సదుపాయాల కల్పన ఎక్కడైతే అప్గ్రేడేషన్ జరిగాయో 30 బెడ్ల నుంచి 50 బెడ్లకి, లేదా 30 బెడ్ల నుంచి 100 బెడ్లకి అప్గ్రేడేషన్ జరిగాయో వాటిలో మౌలిక సదుపాయాల కల్పన చేసి తగిన సంఖ్యలో సిబ్బందిని మంజూరు చేసి మెరుగైన వైద్య సేవలు గిరిజన ప్రాంతాల్లో పేదలకు అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఇతరత్ర పార్వతీపురంలో ఉంటున్న కొరతలకు కానీ త్వరితగతిన కొత్తగా వస్తున్న బ్లాక్ ఏదైతే మల్టీ స్పెషాలిటీ బ్లాక్ అని అంటున్నారో వాటిని కూడా పూర్తిగా చేసి 250 నుంచి 300 బెడ్లు అదనంగా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ అందరికి కూడా ఎక్కడ కూడా బెడ్ల కొరత లేకుండా వైద్య సేవలు అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అదే సమయంలో
మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ 3వ ఫేజ్లో మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపట్టడం జరుగుతుంది. దానికి కూడా NABARD నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. వాటిని కూడా త్వరితగతిన అంటే వాట్ ఫుడ్ బేసిస్లో పూర్తి చేసే ప్రయత్నం తక్కువ సమయంలో చేస్తాం. 4 సంవత్సరాలుగా ఇంకా పునాదుల స్థానంలోనో లేదా గోడల దగ్గరికి నిలిచిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ కాకుండా దాని మీద ప్రత్యేక ఇటీవలే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించి ఏదైతే కాలేజీలు 12 కాలేజీలు కొత్తగా ప్రారంభించాల్సి ఉందో వాటి మౌలిక సదుపాయాల కల్పన మీద, అదేవిధంగా సిబ్బంది కూడా, ఎందుకంటే రేపు ఎన్ఎంసీ వచ్చినప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫిషియన్సీ లేదా ఫ్యాకల్టీ ట్యూటర్స్ డిఫిషియన్సీ లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మెరుగైన వైద్య విద్యని పేదలకు అందించడం కోసం ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ASR కానీ మన్యం జిల్లాలో 2 కాలేజీలను కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. సార్, మీరు పార్వతీపురం వచ్చారు. మా జిల్లాకి మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం అయిన తర్వాత మీరు ప్రయత్నం చేశారు. మాకు ఇచ్చే వరాలు ఏంటి చెప్పండి. మా జిల్లాకి వరాలు నేను ఇప్పుడైతే వరాలు ఇచ్చేంత పెద్దలం కాదు, కానీ సమస్యలు తెలుసుకున్నాం. నేను చెప్పా మౌలిక సదుపాయాల కొరత ఉందని, సిబ్బంది కొరత ఉంది, మహాప్రస్థానం కొరత ఉంది, లేదా అంబులెన్స్లో కొరత ఉంది. ఈ కొరతని తక్షణమే చేయగలిగిన వాటిని కలెక్టర్ గారు వెంటనే వాటి దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే వాటిని స్పందిస్తున్నారు. వాటి మీద కొన్ని మధ్యకాలిక, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంటున్న వాటిని వీటిని అన్నింటినీ చేసి ఒక బేరీజీ వేసుకొని త్వరితగతిన పనులు పూర్తి. నేను చెప్పినట్టుగా వరం ఏముంది, ఇప్పుడు ఏదైతే అప్గ్రేడ్ చేసిన ఆసుపత్రులు ఉన్నాయో వాటికి పూర్తిగా ముందు యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేస్తాం.